అనంతపురంలో దులీప్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ రోహిత్ వర్మ తెలిపారు. మ్యాచెస్ నిర్వహణ, ఆటగాళ్ల భద్రతకు సంబంధించిన అన్ని అంశాలను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్తో పాటు జిల్లా యంత్రాంగం పర్యవేక్షిస్తుందని తెలిపారు. దేశంలోని అతి తక్కువ వర్షపాతం కురిసే ప్రాంతం కావడంతో వర్షాకాలం కావడంతో క్రికెట్ మ్యాచెస్ కు అంతరాయం లేకుండా ఉండేందుకు దులీప్ ట్రోఫీ అనంతపురంలో నిర్వహిస్తున్నట్టుగా చెప్పారు. మ్యాచ్ల నిర్వహణ ప్రశాంతంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటామని చెబుతున్న రోహిత్ వర్మతో మా సీనియర్ కరెస్పాండెంట్ ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. దిలీప్ ట్రోఫీ క్రికెట్ సంబంధించి ఇప్పటికే బీసీసీఐ నుంచి అదేవిధంగా ఆంధ్ర క్రికెట్ నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి అధికారులు కూడా రావడం జరిగింది. దాదాపు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. రెండు గ్రౌండ్లో ముఖ్యంగా జరిగేటువంటి మ్యాచ్లకు సంబంధించి అది అటు నుంచి వస్తున్నటువంటి ప్లేయర్స్ సంబంధించి వారి భద్రత కానీ వారికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మన దగ్గర ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ మేనేజర్ రోహిత్ వర్మ మన దగ్గర ఉన్నారు. వర్మ గారు చెప్పండి, అంటే ఈ మ్యాచ్కి సంబంధించి అనంతపురంలో ఎలాంటి ఏర్పాట్లు కానీ పర్యవేక్షణ ఎట్లా ఉండబోతుంది? So the Andhra Cricket Association in association with Anantapur District Cricket Association and alage RDT kuda kalipi matches ni organize chestunnai. So manaki around 2 months mundu vachini matches appadi nunchi kuda so full fledged ga 24/7 ide work lo unnaru. And as of now cricket related gaani baita administration pavilions aithe gaani side screens aithe gaani ivanni kuda in place work anni kuda పూర్తయ్యాయి. అంటే జనరల్ గా పెద్ద పెద్ద సిటీస్ బెంగళూరు, హైదరాబాద్ లాంటి చోట ఆల్రెడీ అంతా ఆర్గనైజ్డ్ సెటప్ అంతా ఉంటుంది. ఇక్కడేమో అంటే ఆ స్థాయిలో ఇక్కడ గ్రౌండ్స్ కానీ మిగతా ఏర్పాట్లు కానీ ఉన్నాయి. ఇట్లా ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అంటే గ్రౌండ్ అండ్ ఫెసిలిటీస్ రిలేటెడ్ అనంతపూర్ ఇస్ ఆన్ పార్ విత్ మిగతా గ్రౌండ్స్ అండి, అది నాట్ ఎ ప్రాబ్లమ్. బట్ ద రీజన్ అనంతపూర్కి రావడం రీజన్ ఇస్ బికాస్ ఆఫ్ రెయిన్స్. ఇది మనం వర్షాకాలంలో జరుగుతుంది. సో అనంతపూర్ జనరల్గా కంపేర్ టు అదర్ సిటీస్ కొంచెం వర్షాలు తక్కువ ఉంటాయి కాబట్టి మ్యాచ్ అంతరాయం కలగకుండా జరుగుతాయని అనంతపూర్ని బీసీసీఐ ఎంచుకున్నాం. మెయిన్గా కొంతమంది క్రికెటర్స్ రావట్లేదు అంటున్నారు. అంటే ఇక్కడికి ఎవరెవరు వస్తున్నారు? బెంగళూరు మ్యాచ్లో ఎవరెవరు ఆడబోతున్నారు? అంటే రావట్లేదని ఏం లేదండి. సో ఫస్ట్ మ్యాచ్ అన్నది బెంగళూరులో జరుగుతుంది. డ్యూరింగ్ ద ఫస్ట్ మ్యాచ్ స్టార్ట్ అయినప్పుడు ఇండియా బంగ్లాదేశ్ సిరీస్ ఉందన్నమాట. సో ఆ బంగ్లాదేశ్ సిరీస్ టీమ్ అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేసినప్పుడు దాని నుంచి కొంతమంది డైరెక్ట్గా సిరీస్కి వెళ్ళి మిగతా వాళ్ళు ఇక్కడికి వస్తారు. మీకు సూర్యకుమార్ యాదవ్ అయితే కానీ, ఇషాన్ కిషన్ కానీ, శ్రేయస్ అయ్యర్ కానీ వీళ్ళందరూ కూడా అనంతపూర్ వస్తున్నారు. మ్యాచ్ ఆడి ఇండియన్ టీంలో ఉంటే ఇక్కడి నుంచి వెళ్తారు, లేదంటే ఇక్కడే కంటిన్యూ అవుతారు. సో అంటే దాదాపు 45 మంది ప్లేయర్స్ ఇక్కడికి వస్తారు. 20 రోజులుగా ఇక్కడే వాళ్ళు ఉండబోతున్నారు. వాళ్ళ ఫెసిలిటీస్ కానీ భద్రత పైన కానీ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది? ఎట్లా అంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కానీ, ఎస్పీ గారు కానీ ఫుల్ ఫ్లెడ్జ్డ్ సపోర్ట్ ఇస్తున్నారు దీనికి. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సెక్యూరిటీ కానీ హోటల్ దగ్గర నుంచి ఇక్కడికి మనకి రెగ్యులర్ కాన్వాయ్ కూడా ఇస్తున్నారు బస్సెస్కి. ఆ రూట్ అంతా కూడా మనకి ట్రాఫిక్ జామ్ ఏమీ అవ్వకుండా సో బయట అంతా డిస్ట్రిక్ట్ యాజమాన్యం చూసుకుంటుంది. అండ్ విత్ ఇన్ లోపల కూడా ఏసీఐ అండ్ ఏడీసీఐ కూడా ఇనఫ్ సెక్యూరిటీ మెజర్, దాదాపు 300 పోలీస్ మెన్ కూడా మనకు సెక్యూరిటీ ఇస్తున్నారు. మనం ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటున్నాం, పాసెస్ పెట్టుకుంటున్నాం అండ్ ఈచ్ బ్లాక్ కింద డివైడ్ చేసాం. సో దట్ ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మ్యాచెస్ అనంతపూర్లో. సో వీ హోప్ దట్ ఇట్ గోస్ ఆన్ స్మూత్లీ. అంటే పబ్లిక్ కానీ వచ్చే ప్లేయర్స్ కానీ వీళ్ళకి ఎలాంటి సజెషన్ చేస్తారంటే పెద్ద ఎత్తున మాబ్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి? లేదండి, అంటే మేము దానికి పాసెస్ ఆల్రెడీ నిన్న డిస్ట్రిబ్యూట్ చేశారు. ఇక్కడ ఆల్రెడీ పాస్ ఉన్న వాళ్ళే ఎంట్రీ వస్తాం, పాస్ లేని వాళ్ళకి ఎంట్రీ ఉండదు. ఎందుకంటే దాదాపు 4,500 కెపాసిటీ ఉంది కాబట్టి దాని వరకే పాసెస్ ఇచ్చాం. అండ్ వాళ్ళకి కూడా లోపలికి వచ్చినప్పుడు కూడా మెటల్ డిటెక్టర్స్ కానీ ఆ సెక్యూరిటీ కానీ ఏవేవి ఐటమ్స్ అలౌ చేయరు ఏంటి అన్నది కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటున్నారు. సో ఎవ్రీథింగ్ స్మూత్గా జరుగుతుందండి. దే వోంట్ బి ఎనీ డిస్టర్బెన్సెస్. అంటే స్థానికంగా ఉన్న యూత్ కానీ క్రికెటర్స్ కానీ ఇట్లాంటి ట్రోఫీలు ఇక్కడ జరగడం ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటారు? ముఖ్యంగా జాతీయ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ నేరుగా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ని చూడడం వల్ల ప్రాక్టీస్ కానీ వాళ్ళ మ్యాచ్లు తిలకించడం ఎట్లాంటి స్కోప్ ఉంటుంది? డెఫినెట్గా ఇలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఎప్పుడైనా ఇంటర్నేషనల్ మ్యాచెస్ కానీ చూసే అవకాశం చాలా తక్కువ ఉంటుంది. సో ఇది రావడం వల్ల ఇది చాలా మంచి ఆపర్చునిటీ. సో అండ్ ఇన్ కేస్ మనకి ఎవ్రీడే ఫుల్ క్రౌడ్ కానీ వస్తే ఫ్యూచర్లో బీసీసీఐ కూడా ఇక్కడ చూసే జనాలు కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ కానీ ఈ ఎంతూజియాజం చూసి మనకి మరిన్ని మ్యాచెస్ ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇక్కడ ఉండే గ్రౌండ్స్ కానీ ఇక్కడ ఏర్పాట్లు కానీ ఎటువంటి డోకా లేదు, అన్ని కూడా పీస్ఫుల్గా మ్యాచ్ జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి వర్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ ప్రతాప్ ద ప్రవీణ్, అనంతపురం నుంచి.